వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రాం. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మీకు ఈ వీడియోలో నీతి ఆయోగ్ ఓకే. సో ఇది ఒక ప్రణాళికా సంఘం. అంటే మనకు 2014 ఆగస్ట్ 13న భారత ప్రభుత్వం ఓకే వీ కెన్ సే బీజేపీ గవర్నమెంట్. సో 2014 ఆగస్ట్ 13న ఓకే భారత ప్రభుత్వం ఇంతకు ముందున్న ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళికా సంఘాన్ని రీప్లేస్ చేసి నీతి ఆయోగ్ అనే సంస్థను రూపొందించడం జరిగింది. సో నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో యాక్చువల్గా మనం ప్లానింగ్ కమిషన్ గురించి తెలుసుకుంటే ప్లానింగ్ కమిషన్కి 65 సంవత్సరాల పూర్వ వైభోగం ఉంది. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ అంటే తెలుగులో ప్రణాళికా సంఘం. ఈ యొక్క ప్రణాళికా సంఘం ప్రకారం దేశంలో ఎటువంటి డెవలప్మెంట్ జరగాలి, ఎలా జరగాలి, ఓకే ఏ స్టేట్కి ఎంత ఫండ్స్ రిలీజ్ చేయాలి, ఓకే ఏ స్టేట్ వెనుకబడి ఉంది ఆ స్టేట్ని ఎలా పైకి తీసుకురావాలనే థాట్లో ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఉద్దేశం ఉండేది. ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ మోస్ట్గా మ్యాక్సిమం ఏంటంటే సెంట్రలైజ్డ్ కమిషన్గా ఉండేది. అంటే కేంద్ర ప్రభుత్వం ఓకే ఎటువంటి నిధులు ఏ స్టేట్కి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే దాంతో ఉండేది. అంటే టాప్ టు బాటమ్ లెవెల్ ఉండేది. అంటే సెంట్రల్ ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి ఎలా నిర్ణయిస్తే దాని ప్రకారం ఆ యొక్క ఫండ్స్ అనేవి స్టేట్కి వెళ్ళే విధంగా ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఉండేది. సో అలాంటి ప్లానింగ్ కమిషన్ని ఓకే ఈ యొక్క ఆగస్ట్ 2014-13న ఒక కేంద్ర మంత్రిమండలి, ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగపరమైన సంస్థ కాదు, అలాగే కార్యనిర్వాహక సంస్థ. అంటే కేంద్రం మంత్రులు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి చట్ట రూపం దాల్చింది కాదు. ఓకే జస్ట్ కేంద్ర మంత్రిమండలి అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఆ యొక్క ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి ఓకే ఈ యొక్క నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ మెయిన్ ఏమేంటంటే బాటమ్ టు టాప్. ప్లానింగ్ కమిషన్ ఏంటంటే టాప్ టు బాటమ్, అంటే కేంద్రం డిసైడ్ చేస్తుంది ఏ స్టేట్కి ఎంత ఫండ్స్ రావాలని. కానీ నీతి ఆయోగ్ అలా కాదు. నీతి ఆయోగ్ ఎలాగంటే బాటమ్ టు టాప్, అంటే విలేజ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్. సపోజ్ మీరు ఏపీ తీసుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్స్ వెనకబడి ఉన్నాయి. సపోజ్ అనంతపురం వెనకబడి ఉంది. ఆ అనంతపురంలో డ్రాట్ ఏరియా ఎక్కువ ఉంది. సో అనంతపురంని డెవలప్ చేయాలంటే ఎటువంటి ఇండస్ట్రీస్ పెట్టాలి, ఓకే ఎటువంటి విద్యా సంస్థలు పెట్టాలి అనే దాని గురించి ఫండ్స్ రిలీజ్ చేయడం. అలాగా బాటమ్ టు టాప్ డెవలప్మెంట్ ఎజెండా ప్రకారం ఈ యొక్క నీతి ఆయోగ్ ఓకే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది ఇక్కడ స్టార్ట్ అయితే 2014 ఆగస్ట్ 13న వీళ్ళు సంస్థను స్టార్ట్ చేసి దాన్ని కార్యరూపం దాల్చింది వచ్చేసి 2015 జనవరి 1. సో 2015 జనవరి 1 నుంచి మనకు ఈ యొక్క నీతి ఆయోగ్ అనే సంస్థను భారత ప్రభుత్వం కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క నీతి ఆయోగ్ గురించి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. So the planning commission was replaced by a new institution that is called Niti Aayog. Okay, that is called Niti Aayog on January 1st, 2015 with emphasis on bottom-up approach. So good petkondi, bottom-up approach ante grass level nunchi, root level nunchi, village level lo nunchi. Okay, planning commission prakaram కేంద్రం డిసైడ్ చేస్తుంది ఏ స్టేట్కి ఎంత ఫండ్స్ వెళ్ళాలి అనే దాని గురించి, ఏ పథకానికి ఎంత ఫండ్స్ వెళ్ళాలనే దాని గురించి. ఓకే దానివల్ల ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ, ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది జరిగేది కాదు. సో కాబట్టి ఈ యొక్క నీతి ఆయోగ్ సంస్థ వల్ల మనకు బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇక బాటమ్ అప్ అప్రోచ్ అంటే గ్రాస్ రూట్ లెవెల్, విలేజ్ లెవెల్లో నుంచి ఇక డేటా కలెక్ట్ చేసుకొని ఫండ్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. Approach to envisage the vision of maximum governance and minimum government. See గుర్తుపెట్టుకోండి, maximum governance and minimum government. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎస్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది తగ్గించి
మ్యాక్సిమం గవర్నమెంట్స్ అంటే ఈ యొక్క సర్వీసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో గ్రాస్ రూట్ లెవెల్లో సర్వీసింగ్ ప్రాపర్గా ఉందా లేదా, సో వాళ్ళకు ప్రాపర్గా పథకాలు అందుతున్నాయా లేదా, సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం గవర్నెన్స్ అండ్ మినిమం గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. గుర్తుపెట్టుకోండి, కోఆపరేటివ్ ఫెడరలిజం యాక్చువల్గా మనకు ఓకే. సో జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ అంటే 1990s కంటే ముందు చూసుకుంటే మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి పడేది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సపోజ్ కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఉందంటే, సెంట్రల్లో స్టేట్లో ఉందంటే ఎక్కువ ఆ స్టేట్కి ఫండ్స్ రిలీజ్ చేయడం, అదర్ దెన్ కాంగ్రెస్ పార్టీ ఉన్న స్టేట్కి తక్కువ ఫండ్స్ రిలీజ్ చేయడం అలాంటివి ఉండేది. సో అలాంటిది కాకుండా ఇప్పుడు ఓకే కోఆపరేటివ్ ఫెడరలిజం, సెంట్రల్కి స్టేట్ గవర్నమెంట్కి ఇద్దరికి సమానత్వాన్ని ప్రొవైడ్ చేయడం, అంటే స్టేట్కి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సరైన సమయం ఇచ్చి ఓకే వాటికి ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేసుకొని ఫండ్స్ రిలీజ్ చేయడం కోసం కోఆపరేట్ చేయడం. ఓకేనా, సో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదిగానే లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ప్రాపర్గా నిధులు ఇవ్వడం జరగదు. సో కాబట్టి డెవలప్మెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో ఆ మోటోతో ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడంటే January 1, 2015. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఈ యొక్క January 1, 2015 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి నీతి ఆయోగ్. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ నీతి ఆయోగ్ ఎటువంటి రాజ్యాంగపరమైన సంస్థ కాదు. అంటే రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఈ నీతి ఆయోగ్ని పెట్టలేదు, రాజ్యాంగపరమైన సంస్థ కాదు. అలాగే శాసనం ద్వారా పార్లమెంట్లో బిల్లును పాస్ చేసి రాజ్యాంగబద్ధం కూడా చేయలేదు. ఓకే, ఇది కార్యనిర్వాహక సంస్థ కాదు, రాజ్యాంగపరమైన సంస్థ కాదు, ఇది ఒక జస్ట్ స్టాట్యుటరీ బాడీ. ఓకే, ఈ బాడీలో ఎంతమంది ఉంటారు, ఎలా ఏ పోస్టులు ఉంటాయనే దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా, నౌ సీ హియర్ అడ్మినిస్ట్రేషన్ కాంపోజిషన్. ఫస్ట్ చైర్పర్సన్ ఉంటాడండి. చైర్పర్సన్ వచ్చేసి అవర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, నీతి ఆయోగ్ చైర్పర్సన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. నెక్స్ట్ వైస్ చైర్పర్సన్. వైస్ చైర్పర్సన్ ఎవరు ఉంటారంటే టు బి అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ వైస్ చైర్పర్సన్ని ఒకరిని అపాయింట్ చేయడం జరుగుతుంది, ఎక్స్పర్ట్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నింగ్ కౌన్సిల్, ఈ యొక్క నీతి ఆయోగ్కి గవర్నింగ్ కౌన్సిల్ ఎవరంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. గుర్తుపెట్టుకోండి, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండ్ ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ పుడిచేరి. ఢిల్లీ ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ, పుడిచేరి ఈజ్ ఆల్సో యూనియన్ టెరిటరీ. కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసుకొని, వాటితో పాటు కొన్ని యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్ రూల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ. సో గవర్నింగ్ కౌన్సిల్లో సో గుర్తుపెట్టుకోండి, గవర్నింగ్ కౌన్సిల్ ఎవరు ఉంటారండి, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడిచేరి అండ్ ఆల్సో లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. తర్వాత వచ్చేసి రీజనల్ కౌన్సిల్. ఓకే, రీజనల్ కౌన్సిల్ టు అడ్రస్ స్పెసిఫిక్ రీజనల్ ఇష్యూస్ కంప్రైజింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ చైర్ బై ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఇస్ నామినీ. అంటే సపోజ్ యూ కెన్ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా. సపోజ్ లెట్ us టేక్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఏ స్టేట్స్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు, ఏ స్టేట్లో నిరక్షరాస్యత ఎక్కువ ఉంది, ఆ నిరక్షరాస్యతని ఎలా నిర్మూలించాలి, ఫండ్స్ ఎలా రిలీజ్ చేయాలి, ఓకే ఏ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వారిని ఎలా అప్లిమెంట్ చేయాలా, డెవలప్ చేయాలా అనే వాటి గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్గా రీజనల్ కౌన్సిల్ ఉండాలి. సో రీజనల్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారంటే, రీజనల్ కౌన్సిల్లో ఆ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, యూనియన్ టెరిటరీస్ ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు, అలాగే ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, సపోజ్ యూ కెన్ టేక్ సౌత్ ఇండియా తీసుకుందాం, సౌత్ ఇండియా రీజనల్ కౌన్సిల్ తీసుకుందాం. సౌత్ ఇండియా రీజనల్ కౌన్సిల్లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ 5 చీఫ్ మినిస్టర్స్తో పాటు ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్లో ఉంటాడు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్కి టైం లేకపోతే ఆయన నామినీ చేసిన ఎవరైనా వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఉండడం జరుగుతుంది. సో రీజనల్ కౌన్సిల్, గవర్నింగ్ కౌన్సిల్, వైస్ చైర్పర్సన్ అండ్ చైర్పర్సన్. ఓకేనా, వాళ్ళతో పాటు అడాక్ మెంబర్షిప్,
2 members in ex officio capacity from leading research institutions on rotational basis. అంటే ఇక్కడ ఇండియాలో కొన్ని లీడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, లైక్ ఐఐఎస్సి బెంగళూరు, సైంటిఫిక్ రీసెర్చ్ తీసుకుంటే ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఇలా కొన్ని ఐఐటీస్. అలాగే లైక్ సోషల్ ఎకానమీ వైజ్ తీసుకుంటే లైక్ జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, అలాగా ఆంధ్ర యూనివర్సిటీ, పొడిచేరి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, అలాగా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఒక ఇద్దరిని ఎక్స్పర్ట్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఈ నీతి ఆయోగ్లో మెంబర్స్గా చూడడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్షిప్. ఓకే, మ్యాక్సిమం 4. ఇక్కడ చూడండి, అడాక్ మెంబర్స్ వచ్చేసి 2 అండ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చేసి 4 మెంబర్స్. ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చేసి 4 మెంబర్స్ ఫ్రమ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు బి నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరంటే ఈ క్యాబినెట్ ఉంటుంది కదా, క్యాబినెట్లో 10-12 మినిస్టర్స్ ఉంటారు కదా, ఆ వాళ్ళలో 4 మెంబర్స్ని ఈ నీతి ఆయోగ్లో మెంబర్షిప్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎవరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చేసి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే క్యాబినెట్ మినిస్టర్స్. ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ని 4 మెంబర్స్ని ఇక్కడ ఈ యొక్క నీతి ఆయోగ్లో మెంబర్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కెన్సే సింపుల్గా సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఎ ఫిక్స్డ్ టెన్యూర్ ఇన్ అ ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని, ఓకే, సెక్రటరీ క్యాడర్ ఉంటుంది, ఆయనని సిఇఓగా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో అట్ ప్రజెంట్ ఎవరంటే సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ సుబ్రహ్మణ్యం. ఓకే, అలాగా సో ఈ యొక్క నీతి ఆయోగ్లో మెంబర్స్ వచ్చేసి వన్స్ అగైన్ చైర్పర్సన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, వైస్ చైర్పర్సన్ టు బి అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, గవర్నింగ్ కౌన్సిల్ వచ్చేసి అన్ని స్టేట్లకు సంబంధించిన ముఖ్యమంత్రులు మరియు ముఖ్యమంత్రికి లైక్ ఢిల్లీ అండ్ పాండిచేరికి సంబంధించిన ముఖ్యమంత్రి, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ వచ్చేసి రీజనల్ కౌన్సిల్ టు అడ్రస్ స్పెసిఫిక్ రీజనల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం కోసం ఆ యొక్క చీఫ్ మినిస్టర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్, అలాగే ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ 2 ఎక్స్పర్ట్స్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి 2 ఎక్స్పర్ట్ని ఈ యొక్క నీతి ఆయోగ్లో పెట్టడం జరిగింది. అలాగే 4 ఎక్స్ అఫీషియో మెంబర్స్ని సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ని 4 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఒక సిఇఓని, సెక్రటరీ క్యాడర్కి సిఇఓని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో స్పెషల్ ఇన్వైటీస్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. స్పెషల్ ఇన్వైటీస్ ఆర్ ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్ విత్ డొమైన్ నాలెడ్జ్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో దిస్ ఈస్ ద కంపోజిషన్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నీతి ఆయోగ్. రైట్, సో ఈ నీతి ఆయోగ్ నడిపించడానికి 2 బేసిక్ హబ్స్ ఉన్నాయి. అవేంటంటే టీమ్ ఇండియా హబ్. ఓకే, బేసిక్ హబ్స్ వచ్చేసి టీమ్ ఇండియా హబ్ యాక్ట్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్. ఓకే, సో ఈ టీమ్ ఇండియా హబ్ డ్యూటీ ఏంటంటే స్టేట్కి సెంటర్కి కోఆపరేటివ్ ఫెడరలిజం క్రియేట్ చేయడం. అంటే సపోజ్ ఒక స్టేట్ తన యొక్క ఇష్యూని రైజ్ చేసినప్పుడు ఆ ఇష్యూని సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళడం యొక్క టీమ్ ఇండియా హబ్. ఓకేనా, అర్థమైందా? సో ఇట్ యాక్ట్ యాజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సెంటర్. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఇలాంటి సిస్టమ్ లేదు. సో ప్లానింగ్ కమిషన్ ప్రకారం టాప్ టు బాటమ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని స్టేట్ మీద అప్లై చేసేది. అలా కాకుండా సో స్టేట్కి కొన్ని అవకాశాలు ఇవ్వడం, అంటే వాళ్ళు ఆ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం. మా స్టేట్లో ఈ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూకి సంబంధించి ఏం చేయాలి, ఓకే, ఎలాంటి ఎంత ఫండ్స్ రిలీజ్ చేస్తారు, ఓకే, ఎలాంటి ఉపయోగపరమైన డెవలప్మెంట్స్ తీసుకోవాలి అన్న వాటి గురించి డిస్కస్ చేసుకోవడానికి టీమ్ ఇండియా హబ్ అనేది ఉపయోగపడుతుంది. వాటితో పాటు నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్, నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్. ఓకే, దీని పర్పస్ ఏంటంటే బిల్డ్స్ ద థింక్ ట్యాంక్ అక్యుమెన్ ఆఫ్ నీతి ఆయోగ్. అంటే ఏదైనా ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడు ఆ ఇష్యూ గురించి ఆలోచింపు చేసుకొని డిఫరెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ యొక్క సజెషన్స్ తీసుకొని వాటి యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించడం.
ఓకే. సో ఆ యొక్క ఇష్యూకి ఎంత ఫండ్ కావాలా అనే వాటి గురించి సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం. ఇది నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్. ఓకేనా. ఇక్కడ నేను ఇష్యూ అని ఒకటే మాట్లాడుతున్నా. ఇష్యూయే కాకుండా డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ ఏదైనా సరే, సపోజ్ ఒక స్టేట్లో ఒక పర్టికులర్ రీజియన్లో ఎయిర్పోర్ట్ పెట్టాలనుకుంటున్నారు. ఆ ఎయిర్పోర్ట్ పెట్టడం అంటే సపోజ్ ఒక 10,000 crores ఇన్వెస్ట్ చేసి ఎయిర్పోర్ట్ పెట్టాలనుకుంటున్నారు. సో జస్ట్ ఎయిర్పోర్ట్ పెట్టడం మ్యాటర్ కాదు. అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల ఎటువంటి డెవలప్మెంట్స్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అంటే డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల యూజ్ ఉందా లేదా, లేదంటే ఆ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి కదా. సో ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ అలా ఉండేది. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ప్రకారం జస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఫండ్స్ రిలీజ్ చేయడం, అంటే ఏ లొకేషన్ పడితే ఆ లొకేషన్లో అక్కడ లొకేషన్ ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచన లేకుండా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే బాటమ్ టు టాప్ ఆ ఏరియాలో పెడితే ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ ఉన్నాయా లేవా, ఎయిర్పోర్ట్ పెడితే యూజ్ ఉంటుందా లేదా అనే దాని గురించి రీసెర్చ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సజెషన్స్ ఇవ్వాలా. ఓకేనా. సో నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అది. ఓకేనా. నౌ ది ఆయోగ్ ప్లాన్ టు కమ్ అవుట్ విత్ 3 documents. సో ది నీతి ఆయోగ్ వచ్చేసి 3 documents సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి 3-year యాక్షన్ ఎజెండా. అంటే సో నెక్స్ట్ 3 yearsలో సెంట్రల్ గవర్నమెంట్ విత్ కోఆపరేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేషన్ తోటి నెక్స్ట్ 3 yearsలో ఎటువంటి యాక్షన్, ఎటువంటి వర్క్స్ చేయాలి, ఓకే, ఇండియాలో ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలి, ఓకే, ఇలాంటి విషయాల గురించి ఫస్ట్ 3 years ఎజెండా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత సేమ్ 7 years మీడియం టర్మ్ స్ట్రాటజీస్ ఉంది. అంటే కొన్ని ఇండస్ట్రీస్, సపోజ్ యూ కెన్ టేక్, మనం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. ఈ యొక్క చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వచ్చేసి ఇప్పుడు 3 ఇండస్ట్రీ తీసుకురావడం జరిగింది ఇండియాకి. సో అది 3 year ఎజెండా. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, చిప్స్ కంపల్సరీ. ఓకే, సెమీ కండక్టర్ చిప్స్ అవసరమవుతున్నాయి. సో ఇప్పుడు ఈ యొక్క సెమీ కండక్టర్ చిప్స్ కోసమని మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో దీనివలన ఈ యొక్క 3 year ఎజెండా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 3 years లోపల మనం ఈ యొక్క సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ 3 year ఎజెండా అంటారు. అదే 7 years మీడియం టర్మ్ స్ట్రాటజీ అంటే 7 years లోపల స్లోగా గ్రోత్ డెవలప్మెంట్ చేయడం, అంటే కొన్ని ఏరియాస్లో ఎయిర్పోర్ట్స్ నిర్మించడం, అది 7 years ఎజెండా, లాంగ్ టర్మ్ ఎజెండా. ఓకేనా. అండ్ 15-year విజన్ డాక్యుమెంట్, అంటే నెక్స్ట్ 15 yearsకి ఇండియా ఎలా ఉండాలా, ఓకే, ఏ స్టేట్లో ఏ స్టేట్ క్యాపిటల్ ఎలా ఉండాలా, స్మార్ట్ సిటీస్ అని. ఓకే, సో ఇలాగ డెవలప్మెంట్ కోసం 15 years ఎజెండా కూడా వాళ్ళు ఆ ఇయర్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. 3 year యాక్షన్ ఎజెండా, ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7 years మీడియం టర్మ్ స్ట్రాటజీ, నెక్స్ట్ 15 years, ఓకే, విజన్ డాక్యుమెంట్. ఇవన్నీ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్కి ఎటువంటి పవర్స్ లేవు. అంటే ఫండ్స్ రిలీజ్ చేసే పవర్స్, ఎటువంటి పవర్స్ లేవు నీతి ఆయోగ్కి. నీతి ఆయోగ్ జస్ట్ సజెషన్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి, మీరు ఈ స్టేట్కి ఇంత ఫండ్స్ రిలీజ్ చేయండి, ఈ స్టేట్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడితే బాగుంటుంది, ఈ స్టేట్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడితే బాగుంటుంది, ఈ స్టేట్లో ఈ రీజన్ వెనుకబడిన రీజన్, ఈ రీజన్కి ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇండస్ట్రీస్ పెట్టండి అని జస్ట్ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సజెషన్స్ ఇచ్చిన తర్వాత కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్ వాటి గురించి క్షుణ్ణంగా డిసైడ్ చేసుకొని ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఫైనాన్షియల్ పవర్స్ అనేవి ఈ నీతి ఆయోగ్కి లేవు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం, సింపుల్గా చెప్పాలంటే. ప్లానింగ్ కమిషన్ కూడా అంతే, రైట్. నౌ సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ చూద్దాం. ఫోస్టరింగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేట్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్లో ఈ యొక్క కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది లేదు. అంటే ఇంతకుముందు, అంటే ఈ యొక్క నీతి ఆయోగ్ రాకముందు ఎలా ఉండేదంటే, సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క నిధులను ఏ స్టేట్ కన్నా తనకు మచ్చిగా, అంటే స్నేహంగా ఉన్న స్టేట్లకు ఎక్కువ రిలీజ్ చేయడం, ఓకే, వేరే పార్టీ, రీజనల్ పార్టీ కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ ఉంటే ఆ స్టేట్కి తక్కువ ఫండ్స్ రిలీజ్ చేయడం, అలా జరిగేది.
సో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది లేదు అప్పుడు. సో కాబట్టి ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం తీసుకురావడం యొక్క నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైన లక్షణం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములేషన్ ఆఫ్ ప్లాన్స్ అట్ విలేజ్ లెవెల్, అగ్రిగేషన్ అట్ హయ్యర్ లెవెల్. సో ఏదైనా ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఒక ప్లాన్ని ఫార్ములేట్ చేయాలంటే, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా. సో అంటే ఏ ఒక డిస్ట్రిక్ట్ కానీ ఒక స్టేట్ కానీ తీసుకుంటే ఆ స్టేట్లో ఏది డ్రాట్ ఏరియా, ఆ డ్రాట్ ఏరియాకు ఈ నరేగా అప్లై చేయడం ఎక్కువగా, వాళ్ళకు పని దినాలు ఎక్కువ కల్పించడం, అంటే విలేజ్ లెవెల్ నుంచి తీసుకొని వస్తే మనకు క్లియర్గా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సపోజ్ యూ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. తెలంగాణనే తీసుకోండి. తెలంగాణలో ఈ యొక్క హైదరాబాద్ రీజియన్ తీసుకోండి, ఆదిలాబాద్ రీజియన్ తీసుకోండి. ఈ యొక్క హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రీజియన్లో నరేగా అప్లై చేస్తావా? సపోజ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నరేగా ఒక 10 crores డిస్పాచ్ చేసినా అనుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? మీనింగ్ లేదు కదా. సో అదే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్న పూర్ విలేజెస్కి 10 crores నరేగా రిలీజ్ చేస్తే దే విల్ బీ వెరీ హ్యాపీ. డెవలప్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా. సో అలాగా, సో ఇక్కడ ఏంటంటే విలేజ్ లెవెల్ నుంచి తీసుకొని రావాలి అనే మోటో, మెయిన్ మోటో నీతి ఆయోగ్ది. ఓకేనా. దెన్ స్పెషల్ అటెన్షన్ టు సెక్షన్స్ అట్ రిస్క్ ఆఫ్ నాట్ బెనిఫిటింగ్ అడ్వకేట్లీ ఫ్రమ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. సో స్టేట్ లెవెల్లో కానీ విలేజ్ లెవెల్లో కానీ ఓకే, ఎకనామిక్ ప్రోగ్రెస్ జరగకుండా వాళ్ళు కొన్ని గవర్నమెంట్ ఇచ్చే పథకాలు వాళ్ళకు అప్లై కానప్పుడు, వాళ్ళు ఎకనామిక్ ప్రోగ్రెస్ జరగనప్పుడు అలాంటి వాటిని దృష్టిలో తీసుకురావడం కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క ముఖ్య లక్షణం. సపోజ్ యూ కెన్ టేక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, స్టేట్ గవర్నమెంట్ తీసుకోండి. స్టేట్ గవర్నమెంట్లో ఉండే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓసీ అని. సో ఓసీలో కూడా కొంతమంది బ్యాక్వర్డ్, అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలా. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్ మోటో వచ్చేసి ఇది, స్పెషల్ అటెన్షన్ టు సెక్షన్స్ అట్ రిస్క్ ఆఫ్ నాట్ బెనిఫిటింగ్. See, because of OC they are not getting any reservation, but not benefiting advocately from economic progress. ఎకనామిక్ ప్రోగ్రెస్. సో వాటికి ఎకనామిక్ ప్రోగ్రెస్ కోసం ప్రాపర్ పాలసీస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో దాని మోటో ఇది. నెక్స్ట్, ఎకనామిక్ పాలసీ దట్ ఇన్కార్పొరేట్స్ నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. సో ఏదైనా ఎకనామిక్ పాలసీ, సపోజ్ యూ కెన్ టేక్ మనకు లైక్ ఆంధ్ర కోస్టల్ రీజియన్ తీసుకుందాం. కోస్టల్ రీజియన్లో ఏదైనా ఒక ఫారిన్ కంపెనీ వచ్చేసి కంపెనీ పెట్టాలని చూస్తుంది. సో దానివల్ల మనకు నేషనల్ సెక్యూరిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ తీసుకొని ఏదైనా కంపెనీ ఎక్కడైనా ఇండియాలో లొకేట్ చేయాలన్నా మనం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. సో ఎకనామిక్ పాలసీ దట్ ఇన్కార్పొరేట్స్ నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. సో నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకేనా. ఫీడ్బ్యాక్ ఫర్ కాన్స్టాంట్ ఇన్నోవేటివ్ ఇంప్రూవ్మెంట్స్. సో కాన్స్టాంట్ ఇన్నోవేటివ్ ఇంప్రూవ్మెంట్స్. ఓకే, ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీ స్టార్టింగ్లో మేబీ ఆ పాలసీ కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో ఆ డ్రాబ్యాక్స్ని అధిగమించి ఎలా పైకి తీసుకురావాలా. సపోజ్ తీసుకోండి నరేగా తీసుకోండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. సో ఈ దాంట్లో ఈ మెయిన్ యొక్క ఈ పాలసీలో మనకి డ్రాబ్యాక్స్ ఏంటంటే, యాక్చువల్గా కొంతమంది విలేజ్ లెవెల్లో ఆ వర్క్ చేయని వాళ్ళు, ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు కూడా ఆ నరేగా యొక్క ఫండ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫండ్స్ అనేవి దుర్వినియోగం అవుతున్నాయి. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఓకే, ఇన్నోవేటివ్గా ఆలోచించి కరెక్ట్ ఆ మనీని కరెక్ట్గా పూర్ పీపుల్కి రీచ్ అయ్యే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఎవ్రీ ఇయర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓకేనా. పార్ట్నర్షిప్ విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్. ఎస్, ఆబ్వియస్లీ. సో మన కంట్రీ వేరే కంట్రీతో ఒప్పందాలు కుదుర్చుకొని కంపెనీస్ని ఇండియాకి రప్పించడం, అలాగే ఇండియా డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించడం చేసుకోవాలా. ఓకేనా. క్రియేటింగ్ ఏ నాలెడ్జ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూరల్ సపోర్ట్ సిస్టమ్. ఓకే, సో మనకు నాలెడ్జ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూరల్ సిస్టమ్ క్రియేట్ చేయడం. మన ఇండియా పాపులేషన్ చాలా ఎక్కువ అండి. సో నాలెడ్జ్ ఉంది, ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళకి సరైన ఫండ్స్ లేవు. ఏదైనా కంపెనీ స్టార్ట్ చేద్దామంటే, స్టార్టప్ స్టార్ట్ చేద్దామంటే ఫండ్స్ లేవు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేసి
ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రాపర్గా ఫండ్స్ రిలీజ్ చేస్తే స్టార్టప్స్ డెవలప్ చేయొచ్చు. సో ఈ స్టార్టప్ కల్చర్ అనేది రీసెంట్గా డెవలప్ అవుతుంది కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకేనా. ప్లాట్ఫామ్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ ఇంటర్ సెక్టోరియల్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇంటర్ సెక్టోరియల్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్. సింపుల్గా చెప్పాలంటే ఒక సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్, సపోజ్ హైదరాబాద్ తీసుకోండి. ఓకే, ఒక రోడ్ వేస్తారు. రోడ్ వేసిన తర్వాత కాంక్రీట్ రోడ్ వేస్తారు డబ్బులు ఖర్చు పెట్టి. రోడ్ వేసిన తర్వాత మున్సిపాలిటీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ రోడ్డు తవ్వుతారు, మళ్ళీ మున్సిపాలిటీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ రోడ్ డిపార్ట్మెంట్స్కి, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి, అంటే లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, సింపుల్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి రోడ్ డిపార్ట్మెంట్కి ప్రాపర్ కమ్యూనికేషన్ లేదనుకోండి, ఏమవుతుంది అలాంటప్పుడు మనం ఫండ్స్ ఏవైతే ఉపయోగించినామో రోడ్ వేయడానికి, ఆ ఫండ్స్ అంతా దుర్వినియోగమైనట్టు కదా. సో అలాగా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్. సో ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నామంటే, ఒక ఏరియాలో ఒక రోడ్ వేస్తున్నామంటే, ఆ రోడ్ వేసే కంటే ముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, మున్సిపాలిటీ నుంచి, అందరి నుంచి పర్మిషన్ తీసుకొని, అంటే ఆ రోడ్ని బ్రేక్ చేయొద్దు అనే టర్మ్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తే ఏదైనా కానీ, అలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా చేస్తే ఓకే, డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఓకే, సో డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో ప్లాట్ఫామ్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ ఇంటర్ సెక్టోరియల్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్. ఓకేనా. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ రిసోర్స్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ గుడ్ గవర్నెన్స్. సో గుడ్ గవర్నెన్స్ కోసం కూడా ఓకే డెఫినెట్గా ప్రాపర్ సజెషన్స్ తీసుకోవడం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ రిసోర్సెస్ నుంచి. ఓకే, ఇలా ఓకేనా. ఫోకస్ ఆన్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఫోకస్ ఆన్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. సో ఆల్వేస్ ఎవ్రీ డే బై డే, సో లాట్ ఆఫ్ స్టూడెంట్స్, యూత్ ఆర్ రిలీవింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్. సో వాళ్ళకు ప్రాపర్గా టెక్నాలజీ ఇవ్వడం, అలాగే వాటికి ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం కంపెనీస్ని తెప్పియడం, ఇవన్నీ నీతి ఆయోగ్ యొక్క ఆబ్జెక్టివ్స్. ఓకేనా, నీతి ఆయోగ్ యొక్క ఆబ్జెక్టివ్స్. రైట్. సో మనము నీతి ఆయోగ్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ డిఫరెన్స్ ఫార్మాట్లో నీతి ఆయోగ్ అంటే ఏంటి, ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి, సో డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. ఓకేనా. సో నీతి ఆయోగ్ ఫస్ట్, ఇట్ సర్వ్స్ యాజ్ అన్ అడ్వైజరీ థింక్ ట్యాంక్. సో మెయిన్గా నీతి ఆయోగ్ వచ్చేసి అడ్వైజరీ బాడీ అంతే. ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ డ్రాస్ మెంబర్షిప్ ఫ్రమ్ ఎ వైడర్ ఎక్స్పర్టైజ్. అంటే సో నీతి ఆయోగ్లో ఏదైనా ఒక పాలసీ ఫార్ములేట్ చేయాలంటే చాలామందిని అంటే ఎక్స్పర్ట్స్ని తీసుకుంటుంది, రీసెర్చ్ అసోసియేట్స్ని తీసుకుంటుంది. ఓకే, రీజనల్గా ఎక్స్పర్ట్స్, మినిస్టర్స్ని తీసుకోవడం. సో అలాగా చాలా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని తీసుకుంటుంది, పెద్ద గ్రూప్ ఇది. ఇక్కడ ఇట్ హ్యాస్ ఎ లిమిటెడ్ ఎక్స్పర్టైజ్, ఎక్స్పర్ట్లు ఎక్కువ ఉండరు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్, ఇట్ సర్వ్స్ ఇన్ స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం యాజ్ స్టేట్స్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, స్టేట్స్కి ప్రయారిటీ ఇవ్వడం. స్టేట్కి ప్రథమంగా ప్రయారిటీ ఇవ్వడం. ఏదైనా పాలసీ తీసుకురావాలన్నా, ప్రోగ్రామ్ తీసుకురావాలన్నా వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం. స్టేట్స్ పార్టిసిపేటెడ్ యాజ్ స్పెక్టేటర్స్ ఇన్ యాన్యువల్ ప్లాన్ మీటింగ్. సో ఇక్కడ వచ్చేసి ప్లానింగ్ కమిషన్లో అన్ని స్టేట్స్ ప్రాపర్గా పార్టిసిపేట్ అయ్యేవి కాదు. సెక్రటరీస్ టు బీ నోన్ యాజ్ CEO అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో CEOగా ఈ యొక్క నీతి ఆయోగ్కి ఒక సెక్రటరీని PM అపాయింట్ చేసేవాళ్ళు. సెక్రటరీస్ వర్ అపాయింటెడ్ త్రూ యూజువల్ ప్రాసెస్. ఏదో ప్రొసీజర్ ఉండేది, ఆ యూజువల్ ప్రాసెస్ ద్వారా చేసేవాళ్ళు. ఇట్ ఫోకసెస్ అపాన్ బాటమ్ అప్ అప్రోచ్ ఆఫ్ ప్లానింగ్. ఇక్కడ ఏంటి, టాప్ డౌన్ అప్రోచ్ ఆఫ్ ప్లానింగ్. మీకు ఆల్రెడీ చెప్తున్నాం కదా, బాటమ్ అప్ అప్రోచ్ అంటే విలేజ్ లెవెల్ నుంచి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని, పథకాలని దృష్టిలో పెట్టుకొని ఫండ్స్ రిలీజ్ చేయడం. ఓకేనా, ఇది. సో కానీ గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ అనేది ఎటువంటి ఫండ్స్ రిలీజ్ చేసే అధికారం ఉండదు. వీళ్ళ యొక్క డాక్యుమెంట్ని సబ్మిట్ చేసి యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇట్ డస్ నాట్ పొసెస్ మ్యాండేట్ టు ఇంపోజ్ పాలసీస్. గుర్తుపెట్టుకోండి, సో ఏదైనా ఒక పాలసీ ఫార్ములేట్ చేసినాక వీటికి అధికారం ఉండదు దాన్ని ఇంపోజ్ చేయాలా, పాలసీని అప్లై చేయాలనేది. అది సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఇంపోజ్ పాలసీస్ ఆన్ స్టేట్స్ అండ్ టైడ్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ విత్ ప్రాజెక్ట్
ఇట్ అప్రూవ్డ్. సో ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఏ ప్రాజెక్ట్కి అయితే అప్రూవ్ చేస్తుందో ఆ ప్రాజెక్ట్కి డెఫినెట్గా ఓకే పాలసీస్ అనేవి అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ అనేవి జరిగేది. ఇక్కడ అలా కాదు. అది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు, అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ప్లానింగ్ కమిషన్ ఏ ప్రాజెక్ట్ని అయితే అప్రూవ్ చేస్తుందో ఆ ప్రాజెక్ట్కి డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయాలా. ఇక్కడ అలా కాదు. సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇట్ డస్ నాట్ హ్యావ్ పవర్స్ టు అలొకేట్ ఫండ్స్ విచ్ ఆర్ వెస్టెడ్ ఇన్ ఫైనాన్స్ మినిస్టర్. సో ఏదైనా ఒక స్టేట్ కానీ ఒక పథకానికి కానీ ఫండ్స్ అనేది అలొకేట్ చేసే పవర్స్ అనేది దీనికి లేవు. ఫైనాన్స్ మినిస్టర్ అనేది చేతిలో ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. ఇట్ హ్యాడ్ పవర్స్ టు అలొకేట్ ఫండ్స్ టు మినిస్ట్రీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్. కానీ ప్లానింగ్ కమిషన్కి ఏంటంటే ప్లానింగ్ కమిషన్కి పవర్స్ ఉండేవి. మినిస్ట్రీస్కి అలాగే స్టేట్కి ఎంత ఫండ్స్ రిలీజ్ చేయాలనేది ఈ యొక్క ప్లానింగ్ కమిషన్కి ఉండేది. సో ఈ రెండు తీసేయడం జరిగింది నీతి ఆయోగ్లో మేజర్గా. అలాగే స్టేట్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకేనా, రైట్. సో వీ డిస్కస్డ్ కదా, నీతి ఆయోగ్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు. సో కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. సో క్వశ్చన్ చూడండి ఇక్కడ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నీతి ఆయోగ్. స్టేట్మెంట్ 1. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏముంది? నీతి ఆయోగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1st January 2015 కదా, కరెక్టే కదా. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి ఇది నీతి ఆయోగ్? January 1, 2015. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ కదా. ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈజ్ ఈ కరెక్ట్. చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్. కరెక్టే కదా. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. సో సెకండ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. 1, 3, 4 కరెక్ట్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1, 3, 4. నెక్స్ట్, who is the current CEO of Niti Aayog? See, BVR Subramaniam is the current CEO of Niti Aayog. సో కొన్ని సందర్భాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్, హూ వాజ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఎవరెవరు ఉంటారో చూద్దాం. ఆల్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్స్ కరెక్ట్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడుచేరి కరెక్ట్. Lieutenant Governors of Andaman Nicobar Islands, yes, correct. And all the above. So, D is the correct option. D is the all the above. Andaru untaru Niti Aayog Council lo. Which of the following is not matched correctly about Niti Aayog? See ikkada chudandi. Niti Aayog head office vachesi Delhi lo undi, correct. Chairman vachesi Narendra Modi, at present PM Narendra Modi, correct. పేరెంట్ ఏజెన్సీ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కరెక్ట్. నీతి ఆయోగ్ రీప్లేస్డ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, రాంగ్. ప్లానింగ్ కమిషన్ కదా రీప్లేస్ చేసింది. నాట్ మెన్షన్డ్ కరెక్ట్లీ అన్నాడు కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ధన్యవాదాలు.